వెళ్ళిపోయి మేము వచ్చామని గర్వంగా చెప్పుకోవడం, మళ్ళీ మాకు అక్కడ పోతే మేము పోతే అసలు 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది అని చెప్పడం. సో ఇదంతా ఏంటంటే వీళ్ళకి భక్తి కంటే కూడా వీళ్ళ పరపతిని చూపించుకోవడం, ఒక టూర్ లాగా ఇది చేయడం అలాగా. రెండోది ఏంటంటే తెలుగు వాళ్ళకు ఉండే లక్షణం ఏంటంటే ఎక్కడ పోయినా దాన్ని గబ్బు పట్టించడం అనేది వీళ్ళకి ఉన్న లక్షణం. అరుణాచలంలో కూడా నేను ఎప్పుడు పోలేదు, కానీ మా ఫ్రెండ్స్ వెళ్తుంటారు. ఒక ఫ్రెండ్ రెగ్యులర్గా ఎవరి మంత్ వెళ్తాడు. ఆయన అడిగా నేను, ఏంటి సార్ పరిస్థితి అంటే, మన తెలుగు వాళ్ళు మామూలుగా లేదండి, అక్కడ విపరీతమైన గందరగోళం క్రియేట్ చేస్తారు. సో గోల గోల. మొన్న కూడా మధ్య కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం కూడా, అక్కడ ఒక అమ్మాయిని చేశారు, చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే నైట్లలో వెళ్తారండి, అక్కడ కొన్ని బ్లైండ్ స్పాట్లు ఉంటాయి, కెమెరాలు ఉండవు, లైట్ ఉండదు. అక్కడ అమ్మాయిలు అర్ధరాత్రి వీళ్ళు పిచ్చిపట్లు వేసుకొని అక్కడ విహారయాత్రకి వెళ్తారు. సో ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. అంటే భక్తి దగ్గర ఉండాల్సిన, ఒక నిజంగా ఉండాల్సిన, ఎందుకు పెడతారు ఈ బట్టల వ్యవహారం ఇవన్నీ కూడా కోర్టులు అంటే, నువ్వు అక్కడ నిక్కర్లు వేసుకుని ఎటువంటి డైవర్షన్ అవుతారు కదా, డైవర్ట్ అవుతారు కదా. సో చాలా సార్లు పిల్లలు, మగపిల్లలు గుళ్ళకి ఎందుకు వెళ్తారంటే ఆడపిల్లలు సైట్ వేయడానికి. వాళ్ళు కూడా డెకరేట్ చేసుకుని ఎందుకు వస్తారు, ఆడపిల్లలు కూడా గుళ్ళకి అంతంత డెకరేషన్ ఎందుకు వస్తారు, అబ్బాయిలు చూడాలనే కదా. సో ఇలాగా భక్తి అనేది వేరు, ప్రదర్శన వేరు, మూఢనమ్మకాలు ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి ఇవాళ. దీంట్లో భక్తి పక్కన పడిపోయి ఇవే డామినేట్ చేస్తాయి. ప్రదర్శన మన వెల్త్ ని, మన అందాన్ని, మన వ్యవహారాలను ప్రదర్శించడం ఒకటైతే, కొంతమంది అమ్మాయిలకి అదొక ఛాన్స్, ఫ్రీడమ్ కి. ఇంట్లో వాళ్ళు వేరే చోట అయితే పంపిరు, గుడికి వెళ్తాను, అరుణాచలం వెళ్తానంటే పంపిస్తారు, గోవా వెళ్తానంటే పంపించరు. కాబట్టి అరుణాచలం పేరుతో అట్ ఈజ్ వాళ్ళకి అడ్వెంచర్ టూర్ అనమాట. అది విహారయాత్ర, వాళ్ళకి భక్తి యాత్ర కాదు, స్పిరిచువల్ కాదు. సో దీనివల్ల రకరకాలు జరుగుతాయి. రెండోది మూఢనమ్మకం. ఇక్కడ మనం మూఢనమ్మకాల గురించి మాట్లాడుతున్నాం. ఇదేంటంటే, ఒక మామూలుగా మనకి అరుణాచలంలో గిరివలం ఉంటుంది. గిరివలం అనేది 14 కిలోమీటర్లు. ఇందులో ఒక దగ్గర ఒక పిల్లయార్, ఇడుక్కు పిల్లయార్ అంటారు దాన్ని. ఇడుక్కు పిల్లయార్ అంటే వినాయకుడు కేవ్ ఉంది అక్కడ. ఆ కేవ్ లో మామూలుగా చాలా కేవ్స్ నేచురల్ గా ఫామ్ అయింటాయి, ఇది కూడా నేచురల్ ఫామ్ అయింది. ఆ కేవ్ లో నేరగా ఉంటది, 1 feet వైడ్, కొన్ని ఫీట్ల లెంగ్త్ ఉంటది. దాంట్లో నుంచి దూరితే మోక్షం వస్తుంది అని ఒక నమ్మకాన్ని క్రియేట్ అయింది. నిజానికి అరుణాచలంలో ఉన్నది రమణ మహర్షి. రమణ మహర్షి దేవుణ్ణి నమ్మడు. రమణ మహర్షి అద్వైతుడు. అద్వైతం అనేది దేవుణ్ణి నమ్మదు. అద్వైతం ఏం చెప్తుందంటే, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మూడు కూడా మిథ్య అని చెప్తుంది. అంటే జీవ జగదీశ్వరులు మిథ్య, జీవము లేదు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేదని చెప్పేది అద్వైతం. అంటే దేవుణ్ణి ఒప్పుకోదు, అది పరమాత్మ ఉందని చెప్తుంది. సూపర్ కాన్షియస్ ఈజ్ నాట్ గాడ్. సూపర్ కాన్షియస్ అనేది పరమ చైతన్యం. ఆ చైతన్యం మాత్రమే సత్యము, జీవ జగదీశ్వరుడు మిత్ అనేది అద్వైతం చెప్పేది. ఆ అద్వైతాన్ని ఈయన ఇచ్చేస్తాడు, ఎవరు? రమణ మహర్షి. సో ఆయన దీన్ని ఎవరు ఫాలో గారు, ఇలా మళ్ళీ ఆ పేరుతో వీళ్ళు మూఢనమ్మకాలని చేస్తారు. సో ఈ రంధ్రం గుండా వెళ్ళాలి. వెళ్ళేయడానికి సన్నగా బక్కగా ఉండేవాళ్ళు, కొంత ఫిట్నెస్ ఉండేవాళ్ళు వెళ్తే పర్లేదు, ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు వెళ్తే పర్లేదు. కొద్దిగా లావుగా ఉండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి, అలవాటు లేని వాళ్ళు వెళ్ళారనుకో, అక్కడ ఏమవుతుందంటే ఇరుక్కుపోతారు. అది కరెక్ట్ గా, అదొక టెక్నిక్ కూడా ఇంపార్టెంట్. సైడ్ గా ఇలా చేసుకొని మెల్లగా అలా వెళ్ళాలి. అది కొద్దిగా పొట్టున్నా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇరుక్కుపోయి వెనక్కి రాలేరు. ఒక్కోసారి వెనక్కి వద్దామని ట్రై చేస్తే ఇంకా ఎక్కువ ఇరుక్కుపోతారు, ముందుకు పోలేరు, వెనక్కి పోలేరు. సో అలా ఇప్పుడు మొన్ననే ఒక మణికుమార్ అని రాజమండ్రికి సంబంధించి ఒక అతను కొద్దిగా లావుగా ఉంటాడు. అతను దూరడానికి ట్రై చేసి ఇరుక్కుపోయాడు, లాగారు. లాగినాక అతను సొరపోయింది, హాస్పిటల్కి, అక్కడ తిరువన్నామలై గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలా బ్రాడ్ డెడ్ అని చెప్పారు అతను. అంటే ఏమవుతుందంటే దాన్ని అస్ఫిక్సియా అంటారు. అస్ఫిక్సియా అంటే ఊపిరి ఆడకుండా చనిపోతారు, దానివల్ల కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. అలాగా ఆయన చనిపోయాడు. అంటే వీళ్ళకి దీంట్లో టెన్షన్ కూడా వస్తుంది, మనం పోలేమేమో, చనిపోతేమో టెన్షన్ వచ్చి ఆ ప్రెజర్తో హైపర్ అయిపోయి అస్ఫిక్సియా వస్తుంది. అలాగా మణికుమార్ చనిపోయాడు. చనిపోయిన 3 రోజులకి మళ్ళీ నిన్న ఒక ఆవిడ, ఇంకా ఆమె డీటెయిల్స్ రాలేదు, ఇది కూడా ఈమె కూడా ఆంధ్రానే, ఈమె కూడా అలా ఇరుక్కుపోయింది. అయితే భక్తులు ఆమెను జాగ్రత్తగా ఏదో లాగి
మొత్తానికి ఇన్ టైంలో కొన్ని సెకండ్లు లేట్ అయితే కూడా ఆమె చనిపోయేది. సో ఆమె కూడా ఇలాగైంది. ఎప్పుడైతే మణికుమార్ చనిపోయే వరకు కూడా అక్కడ ఎటువంటి బోర్డులు కానీ హెచ్చరికలు కానీ ఏమీ లేదు. మామూలుగా ఇలాంటి చోట్ల ఒక అటెండెంట్ ఉండాలి, అంటే పారామెడిక్ ఉండాలి, వాళ్ళు గైడ్ చేయాలి. అంటే రెండోది స్క్రీనింగ్ ఉండాలి, అంటే నువ్వు ఎంత ఒబేస్ గా ఉన్నావో లేదా, ఎవరు పోవాలి ఎవరు పోకూడదు నిర్ణయించేదానికి ఒక స్క్రీనింగ్ పెట్టి నువ్వు వెళ్ళొచ్చు నువ్వు వెళ్ళకూడదు అనేది చెప్పగలగాలి. అది కూడా గైడెన్స్ చేయాలి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది హెల్ప్ చేసేవాళ్ళు ఉండాలి. అటువంటి మెకానిజం లేదు, అసలు బోర్డులు కూడా లేవు. ఇప్పుడు హడావిడిగా మణికుమార్ చనిపోయినాక 6 AM to 8 PM పెట్టారు టైం. అంతకుముందు అర్ధరాత్రి ఎక్కువ మిడ్ నైట్లు వెళ్తుంటారంట ఎక్కువ మంది భక్తులు. ఈ ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి రోజు అలా వెళ్తుంటారు మోక్షం రావాలని. సో అదేమీ లేదన్నమాట. అక్కడ ముందు నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉంది. అక్కడ బోర్డు అంతా కూడా అనేక చోట్ల లైట్స్ లేవు, కెమెరాలు లేవు. అంటే ఇంతంత డబ్బులు వస్తుంటది వాళ్ళకి, కానీ ఇవేమీ చేయరు, గవర్నమెంట్లు పట్టించుకోరు, భక్తులు కూడా అవి డిమాండ్ చేయరు, ఇవి చేస్తుంటారు అనమాట. సో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు అక్కడ భక్తుల మూఢనమ్మకం ఒకటైతే అక్కడ మేనేజ్మెంట్ తప్పు కూడా క్లియర్గా ఉంది. ఇవన్నీ అంటే వీళ్ళ భద్రతకు సంబంధించి ఎటువంటి ఇవి తీసుకోలేదు అక్కడ బోర్డు. సో ఇలాగే వెళ్ళినాక అక్కడ నంది అండ్ పిల్లయ్యారు ఉంటారు, అదే వినాయకుడు నంది ఉంటే వాళ్ళకు మొక్కుతారు అనమాట దీని మార్గం ద్వారా. సో ఇది పెట్టారు. ఇది పెట్టినప్పుడు ఈ ప్రమాదం ఉంటది. ఇంతకుముందు కూడా గతంలో చనిపోయారు, న్యూస్ రాలేదని చెప్తున్నారు. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చనిపోయారు, చాలా సార్లు జరిగినాయని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా పెరిగింది కాబట్టి వెంటనే వచ్చేస్తా ఉంది. అంతకుముందు ఇలాంటి ప్రమాదాలకి అక్కడ వాళ్ళు కూడా భక్తులు ఫ్యామిలీస్ కూడా దేవుడి దగ్గర చనిపోయారంటే నిజంగానే మోక్షం వచ్చి ఉంటదిలే అని. మోక్షం అనేది ఇండియాలో పాత కాన్సెప్ట్, అది యాక్చువల్ గా దాన్ని ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉంటారు. మోక్షం అంటే ఏంటి? సైకిల్ ఆఫ్ బర్త్స్, ఈ జీవన చక్రం ఆగిపోవడం. అంటే అనేక జన్మలు ఉంటాయి, ఈ జన్మల నుంచి విముక్తి. అంటే అప్పట్లో ఏంటంటే కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు మనిషికి ఈ కష్టాల పరంపర అంతం కావడం కోసం చేసుకునేవాళ్ళు. కష్టం లేనివాడికి ఎందుకు మోక్షం? కేదార్నాథ్, అమర్నాథ్ ఇవన్నీ వెళ్తారు కదా సార్, మానస సరోవర్ అది, అవన్నీ కూడా రిస్కీ. అదే ఇవన్నీ కూడా ఏంటంటే అడ్వెంచరస్ మిక్స్ అయి ఉంటదండి. స్పిరిచువలిజం మన ఇండియాలో స్పిరిచువలిజం అడ్వెంచర్. అక్కడ కూడా చాలా మంది చనిపోతారు. అక్కడ ఒక ఆవిడ మొన్న ఎప్పుడో రాసింది ఫేస్బుక్ లో, గుర్రం ఎక్కినాక చెప్పాడంట, గుర్రానికి ఆత్మహత్య చేసుకునే స్వభావం ఉంది అన్నంట. అంటే గుర్రాలు కూడా వాటికి మానసికంగా ఇబ్బందులు అయ్యి దూకేస్తాయంట. అలాంటిది ఉందండి గుర్రానికి జాగ్రత్త అన్నంటే. ఎక్కినాక చెప్పాడు నేనేం చేయాలని ఆమె రాసింది, టెన్షన్ తో వెళ్ళాను. ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే చాలా మంది ఇప్పుడు అక్కడ మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఇలాగే వెళ్ళి అక్కడ చనిపోయాడు. చనిపోతే అతన్ని తీసుకురాలి, శవం కూడా తీసుకురాలి. అది పుణ్యం కదా అక్కడ చనిపోవడం అని. ఆడేం చేయలేదు, వదిలేశారు అంతే. అక్కడ లోకల్ వాళ్ళు ఏం చేశారు మనకి తెలియదు. వీళ్ళు వెళ్ళలేదు, ఇక్కడే ఏదో చేసుకున్నారు. ఇలాగా ఈ మధ్య కూడా చదివినాను, అలాగా చనిపోతే ఇక్కడ వదిలేస్తారు అన్నమాట. ఎందుకంటే అక్కడ చనిపోవడం పుణ్యం అని అదొక నమ్మకం. సో ఇలాగా సరే, మనం భక్తిని ప్రశ్నించట్లేదు, నమ్మకాలను కూడా నేను ప్రశ్నించట్లేదు. దానికి తగిన భద్రత కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. భక్తులు కూడా మనం వెళ్ళగలమా లేమా అని ఆలోచించుకోవాలి. నువ్వు అలా నిజంగా మోక్షం కావాలనుకున్నప్పుడు కొన్ని నెలలు ఎక్సర్సైజ్ చేసి తగ్గించు, డైటింగ్ చేసి తగ్గించి మళ్ళీ వెళ్ళు. నువ్వు చచ్చిపోతే అక్కడ చనిపోవడం మోక్షం ఏమన్నా? అక్కడ కూడా అలా బ్యాడ్ నేమే కదా సార్, పదే చనిపోతున్నారు అనుకోండి. అవును, రేపు క్లోజ్ చేస్తారు అది కూడా. రేపు ఇప్పుడు దీని మీద ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్ మీడియా కూడా వెళ్తుంది, ఎందుకంటే అరుణాచలం వెరీ పాపులర్ కాబట్టి. ఖచ్చితంగా రేపు విజయ్ గవర్నమెంట్ ఉంది అక్కడ, సో క్లోజ్ చేసినా చేస్తారు. ఎందుకంటే లోకల్ వాళ్ళకి చాలా కోపం ఉంటుంది మన తెలుగు వాళ్ళ మీద, అక్కడ ఉన్న తమిళ వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం గందరగోళం చేస్తారు అని చెప్పి కోపం ఉందంట. సో ఇది ఇప్పుడు తెలుగు వాళ్ళే ఇద్దరు చనిపోయిన అతను తెలుగు ఆమె, తెలుగు అతనే మణికుమారు, ఈమె కూడా తెలుగు ఆవిడే. సో ఏమవుతుందో చూడాలి. భక్తి, మూఢనమ్మకాలు, తర్వాత భక్తిని కూడా ఒక ఈవెంట్ లాగా మార్చేయడం. సో అంటే అదొక ఉత్సవం లాగా, ఈవెంట్ లాగా మార్చేయడం. భక్తి అనేది నిశ్శబ్దంగా సైలెంట్ గా దేవుణ్ణి పూజించుకోవడానికి భక్తి అంటాం. కానీ దాన్ని ఒక పెద్ద ఈవెంట్ లాగా, ఒక టూరిజం లాగా మార్చేయడం అనేది మనకు అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మనం ఒక కాంట్రడిక్టరీ ఏంటంటే, దైవం ఇందుగలడు అందు లేడు, ఎందెందు చూసినా అందందిగలడు అనేది చెప్పుకో